ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆయన ఆశ్రయించే వారి ఎడల ఆయన దయాళుడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. దేవుడు ఎవ్వరిని నెట్టివేసే దేవుడు కాదు. ప్రేమను చూపించే దేవుడు. ప్రియులారా, లోబడనొల్లని ప్రజల వైపు కూడా దినమెల్ల చేతులు చాపిన ప్రేమ యేసయ్య ప్రేమ. మరి అలాంటిది ఆయన వెతుకుతూ వచ్చిన వారిని, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిని దేవుడు ఎన్నడూ త్రోసివేయడు. కాబట్టి ప్రియులారా, ధైర్యం తెచ్చుకోండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో జీవించండి. దేవుని కృపలో మీరు వర్ధిల్లాలి అని మనవి చేస్తూ ఉన్నాను. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తున్నారని విశ్వసిస్తున్నాం. అలాగే మీ బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయండి. అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు అందరికీ దీవెనకరంగా ఉన్నాయని చాలామంది తెలియజేస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ప్రియులారా, ఇక్కడ లుస్త్రా అనే పట్టణంలో ఈ సంఘటన జరుగుతూ ఉంది. పౌలు స్వార్థ ప్రకటించే విషయంలో ఆసక్తిగా దేవుని పని చేస్తున్నాడు, విశ్వాసంతో చేస్తున్నాడు. అక్కడ పౌలు వాక్యం చెప్తా ఉన్నాడు. బలహీనమైన పాదములు కలిగి పుట్టింది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉండి వాక్యం వింటున్నాడు. ఆ వ్యక్తికి విశ్వాసం పెరగటం ప్రారంభించింది. దేవుని గురించిన విషయాలు వింటున్నప్పుడు విశ్వాసం పెరుగుతుంది మనలో. ఆ విశ్వాసం క్రియారూపకంగా దైవశక్తిని అనుభవించటానికి కారణమవుతుంది. ప్రియులారా, పౌలు వాక్యం చెప్తూ ఉంటే అతని ఆసక్తి, అతని విశ్వాసం చూసి అతను పుట్టింది మొదలుకొని కుంటివాడు, కానీ తన జీవితాన్ని ప్రభువు స్వస్థపరచగలడని, తనకు దేవుడు ఒక అద్భుతం చేయగలడని, తన బ్రతుకును దేవుడు మార్చగలడని ఆ వ్యక్తి నమ్మినట్లుగా అతని ముఖంలో కనబడుతుంది. పౌలు దాన్ని గమనించాడు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, నీ పాదములు మోపి సరిగా నిలువమని గట్టిగా చెప్పేటప్పటికి ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు, స్వస్థత పొందుకున్నాడు. ఎప్పుడైతే ఈ అద్భుత కార్యం ప్రజలు చూశారు, అంటే పుట్టిన మొదలుకొని కుంటివాడు ఇప్పుడు ఆయన నడవటం ప్రారంభించాడు. వాళ్ళు నమ్మారు, ఇది దేవుడు తప్ప మరొక వాళ్ళు చేసే కార్యం కాదు అని నమ్మారు. చూడండి, మనుష్యుల ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఎంత బలమైన కార్యాలైనా దేవుడు చేయగలుగుతాడు. ప్రియులారా, మీ జీవితంలో కూడా, మీ ప్రార్థనను ద్వారా కూడా, మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుతాన్నైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు దేవునిని నమ్మండి, దేవుడు నీకు అద్భుతం చేస్తాడని నమ్మండి. నిశ్చయముగా మీరు మీ అద్భుతాన్ని మీ కళ్ళారా మీరు చూడగలుగుతారు. ప్రియులారా, ఈ పుట్టిన మొదలుకొని కుంటివాడైన వ్యక్తి తన జీవితంలో ఈ స్వస్థత శక్తిని పొందుకొని స్వస్థత పొందాడు. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ దేవుడు తప్ప ఈ కార్యాన్ని ఎవరూ చేయలేరు, కాబట్టి ఇదిగో వీళ్ళే దేవుళ్ళు అని ఇక వాళ్ళందరూ లేచి జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియా భాషలో, లుస్త్రాలో ఉన్నటువంటి వాడుక భాష లుకయోనియా. మన భారతదేశంలో అనేక రకాలైన భాషలు ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మనం తెలుగు మాట్లాడతాం ప్రియులారా, అట్లాగే తమిళనాడులో తమిళ్ మాట్లాడతారు. అట్లాగే లుస్త్రాలో లుకయోనియా అనే ఒక భాష.
వాళ్ళ లాంగ్వేజ్, అది వాళ్ళ మదర్ టంగ్ అన్నమాట. ఆ లాంగ్వేజ్లో వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేయటం ప్రారంభించారు. ఇక వీళ్ళే దేవుళ్ళు అంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు, దేవతలు ఎవరో తెలియదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒక అద్భుతం జరగగానే చూసి దేవతలే మనుష్యులుగా లేక వీళ్ళ రూపంలో మన దగ్గరకు వచ్చారు అని వాళ్ళందరూ కేకలు వేసి సంతోషించడం ప్రారంభించారు. ప్రియులారా, దేవుడు తెలియని వ్యక్తుల జీవిత విధానం, వారి క్రియలు ఇలాగే ఉంటాయి. దేవుడు తెలియదు కదండి, ఓ చిన్న కార్యం జరగగానే ఇదే దేవుడు అంటారు అంతే. ఎవరైనా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయొచ్చు. కార్యం చేసింది దేవుడు, మనిషి కాదు. కానీ వీళ్ళకి దేవుడు తెలియదు కాబట్టి మనిషే దేవుడని నమ్ముతారు. అది వారి అజ్ఞానం, అంధవిశ్వాసం. పౌలుని అట్లాగే నమ్మారు. పౌలే దేవుడు అంటారు, బర్నబాయే దేవుడు అంటారు. మనం ఎవరినైతే ఇంతకాలం దేవుళ్ళు దేవతలుగా ఆరాధన చేస్తున్నామో వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఈ మనుష్యుల్లాగా మన దగ్గరకు వచ్చారు అంటున్నారు. కానీ ప్రియులారా, వాళ్ళు దైవ జనులు కానీ దేవుళ్ళు కాదు. వాళ్ళు దేవుని సేవకులు అంతే. దేవుని స్థానాన్ని తీసుకునేంత అర్హత ఒక మనిషికి ఎప్పటికీ లేదు, రాదు. ప్రియులారా, మానవుడు దేవుని చేత చేయబడిన సృష్టి అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. అటువంటిప్పుడు ఒక మనిషి అన్నడు దేవుడు అవ్వడు. ఒక మనిషిని మనం గౌరవించవచ్చు. అద్భుతం చేశారయ్యా, మీరు అద్భుతమైన దైవశక్తి కలిగిన వారు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీరు గొప్ప దైవజనులు, గౌరవించవచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ వీళ్ళే దేవుళ్ళు అన్నట్లుగా వాళ్ళకు వాళ్ళే 2 పేర్లు కూడా పెట్టేశారంటే వీళ్ళకి. పౌలు ప్రార్థన చేస్తా పౌలు ఆ వ్యక్తిని దగ్గరికి వెళ్ళి బాగు చేశాడు కాబట్టి పౌలుకు వాళ్ళు పెట్టిన పేరేంటి అంటే, బర్నబాకేమో ద్యుపతి అని పెట్టారట, పౌలుకేమో హెర్మే అని పేరు పెట్టారట. ప్రియులారా, దీనికి ఇంగ్లీష్లో ఏమని రాయబడింది అంటే ప్రియులారా, జూపిటర్ అండ్ మార్కస్ అని ఉంది. ప్రియులారా, అంటే వీళ్ళు ఈ పేర్లు పెట్టడానికి కూడా వాళ్ళు కొన్ని అర్థాలతోటే పెట్టారు. గ్రీసు దేశస్థులందరూ ఏమని నమ్ముతారంటే, దేవుళ్ళు అనేక రూపాలు అని నమ్ముతారు. అంటే ఇక వారు అనేక దేవుళ్ళుగా అనేక పేర్లు పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉంటారు. అది వారి విశ్వాసం. వాళ్ళలాగే ఇప్పుడు వీళ్ళు కూడా అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు అని నమ్ముతారు. నిజంగా ఇప్పటికి కూడా కొంతమందికి ఒక అనుమానమే, దేవుడు ఒక్కడేనా లేక అనేక మందా? కొంతమందికి అనుమానమే. ఈవెన్ క్రైస్తవులు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటే వాళ్ళు ఒక్కటా ముగ్గురా అని కూడా కొంతమంది వాదనలు పెట్టుకొని ఎవరికి దోచినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఒక్కటైతే వాస్తవం. బైబిల్లో రాయబడిన మాట దేవుడు ఒక్కడే, అంతే. దేవుడు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం కూడా ఒక్కటే. అది కాబట్టి మనము దేవుడు ఒక్కడే అని నమ్మటానికి బైబిల్లో ఉన్న వాక్యాన్ని బట్టి మనం ఆధారం చేసుకొని నమ్మచ్చు. మన సొంత అభిప్రాయాలు కాదు ప్రియుల. సరే, ఇప్పుడు వీళ్ళు ఎలా నమ్ముతారంటే, అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు అని వాళ్ళు నమ్ముతారు. ఎందుకు వాళ్ళు అలా నమ్ముతారు అంటే, ఎవరు దేవుడో వారికి తెలియదు కాబట్టి ఇక వారు అలాగ నమ్మటంలో తప్పు లేదు. తెలియనప్పుడు తెలియని ప్రతిదాన్ని నమ్ముతారు కదండి. తెలిసినప్పుడు తెలిసిన దానిని మాత్రమే నమ్ముతారు ప్రియుల. కాబట్టి వాళ్ళు అలాగ నమ్ముతూ పౌలుని బర్నబాని వారు దేవతల పేర్లు వీళ్ళకి పెట్టడం జరిగిపోయింది. వీళ్ళు మనుష్యులు, దేవుళ్ళు కాదు. కానీ ఈ అద్భుతం ద్వారా వాళ్ళ దేవతల పేర్లు వీళ్ళు పెట్టేశారండి. ఇక్కడ గ్రీసు దేశస్థులు తమ ప్రముఖ దేవుడికి జ్యూస్ అనే పేరు పెట్టారంటండి. దేవుళ్లకు వార్తాహరుడుగా దూతగా ఉన్నటువంటి వాడికి హెర్మిస్ అని పేరు పెట్టారట. రోమ్ వారు ఈ ఇద్దరు దేవుళ్ళని ఏమని పేరు పెట్టారంటే జూపిటర్ అండ్ మెర్క్యూరీ అని అన్నారంట. బర్నబాకు ద్యుపతి అని పేరు పెట్టారు. అంటే క్రింద బృహస్పతి అనేది మనకు ఉంటుంది. మనకి జూపిటర్ అనే పేరు మనకు బాగా తెలుసు. జూపిటర్ అనేది ఒక గ్రహం. బృహస్పతి, ద్యుపతి, జ్యూస్, జూపిటర్ ఈ 4 కూడా ఒకే పేరుకు సంబంధించిన ఆయా భాషల్లో వచ్చే విషయాలు.
ప్రియులారా, జూపిటర్ అనేది రోమ్ వారు పెట్టిన పేరు. జ్యూస్ అనేది గ్రీస్ దేశస్థులు పెట్టిన పేరు. మన తెలుగు బైబిల్లో బృహస్పతి అనే అర్థం రాయబడింది, ద్యుపతి అని వ్రాయబడింది. ప్రియులారా, ఇంగ్లీష్ బైబిల్లోనికి వెళ్ళేటప్పటికి తర్జుమాల్లో కూడా రకరకాల తర్జుమాల్లో రకరకాల పేర్లు వ్రాయబడ్డాయి. అయితే బర్నబాకు వాళ్ళు పెట్టిన పేరు జూపిటర్, పౌలుకు పెట్టిన పేరు మెర్క్యూరీ. అంటే మెర్క్యూరీ, జూపిటర్ అనేవి గ్రహాలుగా మనం విన్నాం. వీరు గ్రహాలను ఆరాధన చేస్తారు కాబట్టి ఆ పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. ప్రియులారా, 13వ వచనం, పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. ఇక చూడండి, వీళ్ళు దేవుళ్ళని వీళ్ళకి ఇక బలి అర్పించబోతున్నారు. అంటే ఒక దేవుడిని ఎలాగైతే ఆరాధన చేస్తారో అట్లాగే ఈ మనుష్యులను వీళ్ళు అంత ఆరాధన చేయటానికి సిద్ధపడిపోతూ ఉన్నారు. ప్రియులారా, దేవుడెవరో తెలియని వ్యక్తులు మనుష్యులను దేవుళ్ళుగా ఆరాధన చేస్తూనే ఉంటారు. వాళ్ళు దేవుడికి ఏమైతే చేస్తారు ఈ మనిషికి అలాగే చేస్తారు. ప్రియులారా, మనం బైబిల్లో గమనిస్తే కొర్నేలి పేతురు రాగానే పేతురు కాళ్ళ మీద పడిపోయాడట. వెంటనే పేతురు లేవనెత్తి, నిలబడు, నేను నీలాంటి మనుష్యుని, నేను దేవదూతను కాదు, దేవుణ్ణి కాదు, నేను మనిషినే. ప్రియులారా, ఒక దైవజనుడు, ఒక దేవుని బిడ్డ దేవుని మహిమను ఎన్నడూ దొంగిలించలేడు. దేవుని స్థానంలో నిలబడి నేనే దేవుణ్ణి అని దేవునికి చెందవలసినవి తను ఎన్నడూ తీసుకోలేడు. ప్రియుల, దేవుని యందు భయభక్తి కలిగిన ఒక దైవజనుడు లేక ఒక మనిషి లేక ఒక విశ్వాసి దేవుని స్థానాన్ని తీసుకోలేడు. ఇక్కడ వీళ్ళు పౌలుకి బర్నబాకి గొప్ప ఘనతనివ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక వాళ్ళని దేవుళ్ళు అన్నట్లుగా ఆరాధన చేద్దాం అన్నట్లుగా ఎడ్లు వధించడానికి, బలర్పించడానికి, అలాగే పూల దండలు వేయటానికి ఇవన్నీ కూడా వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. 14వ వచనం, అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, ఇవన్నీ వినేటప్పటికి వీళ్ళ కంగారు అయిపోయింది. ఎందుకంటే పౌలు యొక్క ఉద్దేశం రక్షకుణ్ణి గురించి ప్రజలకు చెప్పాలి అని, తనను తాను గొప్ప చేసుకుందామని కాదు. అక్కడ దైవశక్తి ఇలా వెల్లడి అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన మనుషులందరి కోసమై ప్రాణం పెట్టిన లోకరక్షకుడు. ఆయన కార్చిన రక్తం మూలంగా మనందరికీ పాప క్షమాపణ ఉంది. ఆయన నామములో విమోచన ఉంది. ఆయన నామములో రక్షణ ఉంది. ఈ సత్యం చెప్పాలనేది పౌలు యొక్క ఉద్దేశం. అందుకోసమై ఆ వ్యక్తికి విశ్వాసం ఉందని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసు నామములో ప్రార్థన చేశాడు, లేక ఆజ్ఞాపించాడు. ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు, స్వస్థతను పొందుకున్నాడు. ఈ కార్యమంతటి వెనక పౌలు ఉద్దేశం రక్షకుడిని వీరు తెలుసుకోవాలి. కానీ వాళ్ళు అంటారు, రక్షకుడితో మాకు పని లేదుగా, నువ్వు కనబడ్డావుగా, నువ్వే మాకు దేవుడు అంటారు. పౌలుకి వెంటనే చాలా బాధ వేసింది. అయ్యో, నేను చేస్తున్నదేంటి, వీళ్ళు చేస్తున్నదేంటి, నేను చెబుతున్నదేంటి, వీళ్ళు అర్థం చేసుకుంటుంది ఏంటి. పౌలుకి చాలా బాధ వేసి వాళ్ళని ఆపటానికి చాలా ప్రయత్నించాడు. ఆగండి ఆగండి, నా మాట వినండి అని. ఎవ్వరు అసలు వీళ్ళ మాట వినే పరిస్థితిలో కూడా లేరు. వెంటనే వీళ్ళందరినీ ఎలాగైనా ఆపాలనుకొని పౌలు బర్నబాలు చేసిన పని ఏంటి అంటే, ఇక వాళ్ళ బట్టలు చించేసుకున్నారట. ఎప్పుడైతే వాళ్ళ బట్టలు చించేసుకున్నారో అప్పుడు అందరూ ఒక్కసారి అలాగి చూశారు, ఏం జరుగుతుంది అని. అప్పటి వరకు పౌలు చెప్పే మాట ఎవ్వరూ వింటలేదండి. ఆగండి అని చెప్తున్న వింటల. అప్పుడు ఇక వాళ్ళు బట్టలు చించుకొని ఆగండి అప్పుడు ఆగారంట ప్రజలందరూ. అప్పుడు పౌలు బర్నబాలు ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. వారు వస్త్రములు చింపుకొని సమూహంలోనికి జ్వరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అంటే మీకు భక్తి ఉంది, చాలా లోతైన భక్తి ఉంది, చాలా ప్రేమ ఉంది దేవుడు అంటే. ఆ దేవుడు ఎవరో మీరు తెలుసుకోవాలని మేము మీకు చెప్తున్నామయ్యా. ఆ దేవుడు సృష్టికర్త. భూమిని, ఆకాశాన్ని, అందాలి సమస్తమును
అంటే అందులో మనుషులు, జంతువులు, జలచరాలు, పక్షులు అన్నిటినీ సృష్టించిన దేవుడు ఆయన. ఆయనను మీరు తెలుసుకోవాలని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మేము మీలాంటి స్వభావం గల నరులమే, మేము మనుష్యులమే. అంటే మనిషికి ఒకరోజు మరణం వస్తుంది, చనిపోతాడు, అయిపోయింది అతని జీవితం అంతే. దేవుడికి మరణం లేదు, రాదు, నిరంతరము జీవిస్తాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని కూడా నిరంతరము జీవింపచేయగలిగిన దేవుడు. అందుకే జీవము గల దేవుని వైపు అని చెప్తాడు. ఆ వర్డ్ మనం నోట్ చేయాలి. దేవుడు జీవము కలిగిన దేవుడు, చచ్చిపోయి సమాధిలో ఉండే దేవుడు కాదు, చరిత్రలో కనుమరుగైపోయే దేవుడు కాదు, ఒక అవతారంగా వచ్చి అలాగ అయిపోయింది నా పని అని అక్కడతో ఆగిపోయే దేవుడు కాదు. దేవుడు అంటే దేవుడే, నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్నటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు. అందుకే యేసు ప్రభువారు మరణించిన పునరుద్ధానుడై మరణము గెలిచి తిరిగి లేచిన దేవుడు. అందుకే పౌలు ఈ జీవము కలిగిన దేవుణ్ణి, ఈ సృష్టికర్తను మీరు తెలుసుకోండి అని నేను మీకు చెప్తుంటే మీరేంటి మమ్మల్ని దేవుళ్ళని చేస్తారు? మేము చెప్తుంది ఎవరి గురించి? ఆయన ఒకే ఒక్క దేవుడు. పౌలు తన దర్శనంలో యేసుని కళ్ళారా చూశాడండి. ఇంకిప్పుడు దేవుని మహిమని ఎలా దొంగిలించగలడో చెప్పండి. దేవుడు ఎవరో పౌలుకి స్పష్టంగా తెలుసు. దేవుడు పౌలుతో మాట్లాడాడు, స్వరం విన్నాడు, దేవుని స్వరం, దేవుని చూశాడు. అది ఆయన వెలుగును చూసేటప్పటికి కళ్ళన్నీ కరిగిపోయినాయి, చూపు కోల్పోయాడు, తట్టుకోలేకపోయింది కళ్ళు దేవుని మహిమను చూడటానికి. అలాంటి పౌలు ఇప్పుడు నువ్వే దేవుడు అంటే ఇక ఎలా ఉంటుంది చెప్పండి? ఆయనకి ఎంత బాధ వేసి ఉంటుంది. అందుకే చెప్తున్నాడు, మీకు స్వార్థ మేము జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని మీకు ప్రకటిస్తూ ఉన్నాము. 16వ వచనం, ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చూడండి, దేవుని గూర్చిన ఒక అద్భుతమైన విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ వీరికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ విషయం అంటే, దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఆయన ఆకాశం నుండి మీకు వర్షం ఇచ్చే దేవుడు, ఋతువులను దయచేసే దేవుడు. మనం చూస్తున్న ఋతువులు చలికాలం, వేసవికాలం, వర్షాకాలం. తర్వాత ఆహారం అనుగ్రహించే దేవుడు. నువ్వు తినటానికి ఇచ్చే ఆహారం అది దేవుడిచ్చిందే. మీ హృదయములు సంతోషంతో నింపాడు, ఉల్లాసంతో నింపాడు. నువ్వు ఏదైనా విషయాన్ని చూసి ఆనందిస్తున్నావు అంటే, ప్రకృతిని చూసి, పచ్చని దృశ్యాలు చూసి, లేక ఏదైనా చూసి నువ్వు ఆనందిస్తున్నావంటే అది దేవుని కార్యం. మేలు చేయట చేత నీకు మేలు చేశాడు దేవుడు. నీ మీద వర్షం కురిపించాడు, నీ మీద ఎండను కురిపించాడు. ఆయన ఎవరికేమీ తక్కువ చేయలేదు. భూమి మీద జీవించే ప్రతి ఒక్కళ్ళకి, అందరికీ ఇవన్నీ చేస్తూ ఆయనను గూర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదు. అంటే ఆయన ఉన్నాడు అనే ఉనికిని ఆయన చూపిస్తున్నాడు. ప్రియులారా, ఒక మనిషి తన శ్వాసను పీల్చుకున్నా అంటే గాలిని ఇస్తుంది దేవుడే. ఓ మనిషి బ్రతికి ఉన్నాడంటే ఆ బ్రతుకుకి కారణం దేవుడే. అది దేవుడు కాపాడకపోతే ఏ మనిషి ఒక్క క్షణం కూడా తనను తాను కాపాడుకోలేడు. మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు అవయవాలన్నీ దేవుడు సృష్టించాడు. ఏదైనా ఒక్క అవయవం పాడైపోతే దాన్ని తిరిగి రీప్లేస్ చేయగలరా ఎవరైనా? ఒక గుండెను వేరే దేనితో అయినా రీప్లేస్ చేయగలరా? అసాధ్యం. అవసరమైతే మరొక వ్యక్తి గుండెను పెడుతున్నారే కానీ ఒక గుండెని ఎందుకు తయారు చేయలేకపోయారు? అలాగూ ఎవరు చేయలేరు అంతే. కొన్ని ఉంటాయి, అవి దేవునికి మాత్రమే చెందినవి. మానవుని జీవితం, ప్రాణం, మరణం, వీటన్నిటి మీద దేవుని అధికారం ఉందండి. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అని బైబిల్లో ఉంటుంది. ఆయన మరణం గెలిచి తిరిగి లేచిన దేవుడు. ఆయన కాపాడాలి అనుకుంటే ఎంత స్థితినిందైనా కాపాడగలరు. అనేక మంది సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు మాకు ఈ బ్రతుకొద్దు, ఈ కష్టాలు వద్దు అని చచ్చిపోదాం అనుకొని ఎన్నోసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకుంటే దేవుడు తప్పిస్తూనే వచ్చేసాడు. ఎక్కడ వారిని మరణానికి అప్పగించలేదు. వారు చేసిన ప్రతి ప్రయత్నం విఫలమయ్యేదట. ఎందుకు అంటే దేవుడు వారిని కాపాడటం ప్రారంభించాడు. మాకు తెలిసిన ఒక సిస్టర్, ఒక అమ్మాయి తన బాధలు తట్టుకోలేక ఉరేసుకుందామని ఇంట్లో ఫ్యాన్కి తాడేసుకుందంట.
వాళ్ళ అమ్మగారు ప్రేయర్ చేస్తూ ఉంటుంది, ప్రభువా నా బిడ్డల్ని కాపాడయ్యా, మమ్మల్ని అందరినీ కాపాడయ్యా అని. ఆ అమ్మాయి తాడు వేసుకొని తాడు మెడకి తగిలించుకోబోతుంటే గదిలో ఎవరూ లేరు, తలుపేసి ఉంది, గడి కూడా పెట్టుంది, స్టూల్ మీద ఎక్కింది, తాడు మెడకి తగిలించుకుంది. దేవుడు అంట లాగి పెట్టి కొట్టాడంట చంపకు పెట్టి. దేవుడు జీవం కలిగిన దేవుడు, మనతో ఉన్న దేవుడు. దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకోబాకండి, మనతో ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు, మనం చూస్తూ ఉంటాడు. మనం చేసేదంతా దేవుడికి కనబట్టలేదు అనుకోకండి, దేవుడు చూస్తున్నాడు, ఆయన ఉన్నాడు అంతే, మన పక్కనే ఉన్నాడు. ఆ అమ్మాయిని లాగి పెట్టి కొట్టేటప్పుడు బెత్తరపోయిందంట. ఎవరు ఇక్కడ కొట్టారు, ఎవరున్నారు చూస్తే ఎవరు లేరు. అమ్మాయికి ఇక భయం వేసిపోయి తాడు అన్నీ తీసి సర్దేసి వచ్చి కూర్చొని గడగడ వణుకుతా కూర్చుందంట. ఎవరు కొట్టారు నన్ను, దెయ్యం ఏమైనా కొట్టిందా, దెయ్యం వచ్చి నిన్నెందుకు కొట్టింది? నిన్ను కాపాడే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు నిన్ను కొట్టాడు. అది తెలుసుకున్న అమ్మాయి తర్వాత అంది, దేవుడే నన్ను బ్రతికించాడండి. ప్రియులారా, ఇలాగ అనేక మంది సాక్ష్యాలు, రోగముల చేత మరణ పడకలకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకొని స్వస్థత పొంది తిరిగి జీవము కలిగి మరలా మామూలు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు తనను గురించిన సాక్ష్యం మనుషుల్లో కలగజేస్తాడు. తన గురించి ఏ సాక్ష్యం లేకుండా దేవుడు చేయలేదు ప్రియులారా. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, నిజంగా దేవుడు ఉంటే వీళ్ళందరూ ఎందుకెట్ట అన్యాయం చేస్తున్నారు, వీళ్ళందరూ ఎందుకెట్ట దుర్మార్గం చేస్తున్నారు. దేవుడు బలవంతంగా ఎవరిని మార్చట్లేదండి. గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాడు. ఆదాం పండుది ఏంటంటే అని కేకెత్తే నిమిషం ఆగిపోడా, నడవనిచ్చాడు. బలవంతంగా దేవుడు ఎవరిని ఆపడండి. ఈరోజు ఆపితే రేపు నువ్వు మళ్ళీ అదే చేస్తావు. ఎందుకంటే నీ మనస్సులో పడినది నిన్ను నడిపించుకుంటూ వెళ్తుంది. నీ మనస్సులో నాకు ఇది వద్దు అని నువ్వు అనుకుంటే నీ జీవితంలో నువ్వు జయించిన వ్యక్తి అయిపోతావు. ఇంకా దాని వైపు కూడా నువ్వు చూడవు, దానిలో పడవు అన్నమాట. అందుకే దేవుడు స్వేచ్ఛనిచ్చి మనం జయించాలని మనకు సహాయం చేయటానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కూడా ఇచ్చాడు. ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనల్ని నీతిని గురించి, తీర్పును గురించి, పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు. ఏది పాపమో చెప్తాడు, అది వద్దు అని చెప్తాడు. ఏది న్యాయమో చెప్తాడు, ఆ మార్గంలో నడిపిస్తాడు, నీతి మార్గంలో. అలాగే తీర్పు ఉంది, జాగ్రత్త అనే ఒక భయాన్ని మన గుండెల్లో పెడతాడు. ఆ భయం వచ్చినప్పుడు పాపం చేయడానికి ఒక భయం వస్తుంది. ఆ భయము కలిగినప్పుడు ప్రియులారా చక్కగా దేవుని మార్గంలో మనం నడవగలుగుతాం. దేవుడు మనల్ని విడిచిపెట్టరు ప్రియులారా. 18వ వచనం, వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహుప్రయాసమాయను. చూడండి, సత్యం ప్రజలకు చెప్పాలంటే ఎంత కష్టమో చూడండి. అదే మేమే దేవుళ్ళు అని ఉంటే అసలు వీళ్ళ గుడి కట్టేసేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అబో ఇక వీళ్ళ జీవితం చెబితే తీరు, అన్నీ ఎత్తారు, లక్షల కానుకలు వస్తాయి, ఎన్నో వస్తాయి. ఎందుకంటే వీళ్ళు చేసిన అద్భుతం అలాంటిది. మరి ఇంకా వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో కార్యాలు కూడా చేయగలడు. వీరిలో అటువంటి కృప ఉంది, దైవశక్తి ఉంది. కానీ ప్రియులారా, స్వార్థముతో దైవశక్తిని ధన సంపాదన కొరకో, పేరు ప్రఖ్యాతుల కొరకో వాడుకుంటే అంతకంటే భ్రష్టులైన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవ్వరు లేరు భూమి మీద. అంతే. ఎందుకంటే ఈ జీవితం, ఈ రక్షణ, ఈ దైవశక్తి, ఈ పరిశుద్ధత నిత్య జీవము కొరకు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకండి మనం దేవుని నమ్ముకున్నాం, ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు ఆయన ఆరాధన చేస్తున్నాం? నిత్య జీవం పొందాలి, నిత్య నరకము నుండి తప్పించబడాలి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి, రక్షణను పొందాలి, విడుదల పొందాలి. అందుకోసం ఈ ప్రయాస. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని ఉంటుంది. అంతే కదా. నువ్వు లోకమంతా సంపాదించుకొని భూమి మీద బ్రతికే జీవిత దినాలు గట్టిగా 60 ఏళ్ళు బైబిల్ చెప్తున్న లెక్క. ఇంకా బతికితే 70 లేదా 80 అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అంటే ఆరోగ్యంగా జీవించే దినాలు కాదు అవి. ఒక మనిషి ఆరోగ్యంగా జీవించే దినాలు 60 వరకే. 60 దాటితే ఇంకా రోగాలు. ఈ రోజుల్లో అయితే 60 కూడా కాదు, 40 సంవత్సరాలు దాటితే ఈ రోజుల్లో అన్ని రోగాలు ప్రారంభమైపోతున్నాయి. మానవుని యొక్క పరిస్థితులను బట్టి అలా అయిపోయింది ప్రియులారా. మరి క్షణికమైన ఈ జీవితం కోసం ఇంకెంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఇంకెంతకాలం భూమి మీద ఉంటామో తెలియదు. ఈ క్షణికమైన దీనికోసం
యుగ యుగాలు దేవునితో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకుంటామా? నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటారా? దైవ రాజ్యాన్ని పోగొట్టుకుంటారా? దేవునితో ఉండే అనుబంధం, ఆ సహవాసం పోగొట్టుకుంటారా? ఒకవేళ అది పోగొట్టుకుంటే భూలోకంలో కన్ను మూసిన మరుక్షణం ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంటే నిత్య నరకాగ్నికే వెళ్తారు. బైబిల్ చెప్తుంది తీర్పు జరుగుతుంది, పాపాత్ములు నిత్య నరకాగ్నికి వెళ్తారట, నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారట. అంతే. మానవుని మరణము తర్వాత రెండే దారులు, ఒకటి వెలుగు, ఒకటి చీకటి. వెలుగు దేవుని రాజ్యం, చీకటి నిత్య నరకం, అగాధమైన లోయ, అగ్ని ఆరదు, ఆత్మ చావదు. వెలుగు దేవుని మహిమతో నింపబడిన పరలోక రాజ్యం, చీకటి ఉండదు, రోగం ఉండదు, వ్యాధులుండవు, బాధలుండవు, కష్టాలుండవు, కన్నీరుండవు. దేవుడు మానవునితో నివసించే స్థలమే దైవ రాజ్యం. ఇది బైబిల్ చెప్పిన సత్యం. అందుకే ప్రజలకు పౌలు స్వార్థను ప్రకటించాలని కోరుతున్నాడు. వాళ్ళని ఆపటం చాలా కష్టమైపోయింది. మొత్తానికి ప్రయాసపడి వాళ్ళందరినీ ఆ బలి అర్పించకుండా, అంటే ఈ మనుష్యులను దేవుని స్థానంలో పెట్టకుండా వీళ్ళే కష్టపడి ఆపాల్సి వచ్చింది. ఆపేశారు మొత్తానికి. ప్రియులారా, 19వ వచనం, అంతియోకియా నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. చూడండి ప్రియులారా, సత్యం బోధించినందుకు వెంటనే అప్పటి వరకు మీరే దేవుళ్ళు అన్న వీళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టారంటండి పౌలని. కొన్నిసార్లు అంతేనండి, నీతి నిమిత్తమై శ్రమలు, నీతి నిమిత్తమై హింసలు కలుగుతూ ఉంటాయండి. దేవుని పిల్లలకి ఇది సహజమే. అయితే దేవుడు వీరి పక్షాన ఉంటాడు, తప్పక వీరి పరిచర్ని ఇంకనూ ఆశీర్వదిస్తాడు. పౌలు గొప్ప సేవ చేశాడండి. పౌలు చచ్చిపోయాడని వాళ్ళు అనుకున్నారట. దేవుడు మరణానికి అప్పగించాడు. ఇందాటి నుంచి నేను చెప్తుంది అదే. దేవుడు కాపాడితే నువ్వు రాళ్ళు కొట్టి చంపినా, నువ్వేం చేసినా ఆ వ్యక్తిని మరణం తాకదు. దేవుడు కాపాడుతాడంతే. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఆ దేవుడిని తెలుసుకోండి, దేవుని గట్టిగా పట్టుకోండి, ఆ దేవుని మీద ఆధారపడండి, ప్రార్థన చేయండి, దైవ శక్తిని అనుభవించండి. దేవుడు చేసే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ దిన వాక్య భాగంలో ఉండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నిత్య జీవం పొందుటకై నిన్ను ఆరాధించుటకు మాకు కృపను దయచేయండి. అలాగే తండ్రి, అయ్యా, మా జీవితంలో మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించాలి, నీ రక్షణను పొందుకోవాలి, నీ బిడ్డలుగా జీవించాలి, నిత్య నరకాగ్నిని తప్పించుకోవాలి, దైవ రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఈ గురి కలిగి జీవించుటకు నీ కృపను మాకు దయచేయి. మా జీవితంలో ఎన్నో దినములు నీవు లేకుండానే వ్యర్థంగా గడిచిపోయినాయి. మిగిలిన దినములైనా నీ కొరకు జీవించటకు కృప దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని తాకండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్వస్థత పొందడానికి సహాయం చేయండి. సమస్యలన్నీ తొలగించండి. బిడ్డలకున్న ప్రతి వ్యాధి బాధల నుండి విడిపించండి. మీరే ఒక అద్భుత కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు. మేము నమ్ముతున్నాం తండ్రి. బిడ్డల జీవితాలు అద్భుతములు జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఆశ్చర్య కార్యములు జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. మేలు చేయండి, తృప్తిపరచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. వివాహం కాని బిడ్డలకు త్వరగా వివాహం జరగడానికి సహాయం చేయండి. సొంత గృహాలు బిడ్డలందరికీ దయచేయండి. బిడ్డలకున్న సమస్యలన్నిటి నుంచి విడిపించండి. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న, స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారికి మీరే తోడై నడిపించి గొప్ప కార్యాలు జరిగించండి. అలాగే ప్రభువా, మాతో ప్రార్థనలో ఏకీభవిస్తూ నీ బిడ్డలు ఏ ఏ విషయాలు సమస్యల మీద ప్రార్థిస్తున్నారు అవన్నిట్లో మీరే కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ఒక అద్భుతం జరిగించి బిడ్డలు దీవించుమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డీడీ ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002122. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 934681
9269. మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8886667676. మరి యొక్క నంబర్ 707-515-9777.